హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మెన్. ఏపీలో వాలంటీర్ వ్యవహారం బెడిసి కొడుతోందా? ఎస్, కొడుతుందని చెప్పాలి. వాలంటీర్లు అంటే ఏపీ ఓటర్లే, ఇందులో ఇంకో మాటకు తావులేదు. కాకపోతే వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలు. అక్కడే వచ్చింది అసలు సమస్య. ఏకంగా 2.5 లక్షల మంది వైసీపీ కార్యకర్తలకి వాలంటీర్లుగా అవకాశం ఇచ్చారు. కాదు, వాలంటీర్ పేరుతో అంతమందిని వైసీపీ కార్యకర్తలుగా మార్చేసుకుంది అధికార పార్టీ. ఈ వాలంటీర్లు గడిచిన కొన్నేళ్లుగా ఎన్నెన్ని ఆకృత్యాలకు పాల్పడుతున్నారో మీడియాలో చూస్తూనే ఉన్నాం. అందరూ అని కాదు, కానీ చాలా మంది, అందులో కొంతమంది వాలంటీర్ల వ్యవహారం ఇదే. అందుకే వాలంటీర్ వ్యవస్థ మీద అంతలా విమర్శలు వచ్చింది. చివరికి ఎన్నికల విధుల్లో వాలంటీర్లకు అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల సమయంలో సామాజిక పెన్షన్ల పంపిణీకి కూడా పనికి రాకుండా పోయారు. పనికి రాకుండా పోవడం ఏంటి? అసలు వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి సంబంధించింది కాదు, పార్టీకి సంబంధించినదనే కదా అర్థం. వాలంటీర్ల మీద అన్ని విమర్శలు చేసి ఇప్పుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట మార్చితే ఎలా? 5,000 కాదు 10,000 ఇస్తామని తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు అంటూ ఇటీవల చంద్రబాబు సంచలన ప్రకటన చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రకటనతో మెజారిటీ వాలంటీర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందే చెప్పుకున్నట్లు వాలంటీర్లలో అందరూ వైసీపీ కార్యకర్తలు కాదు, దుర్మార్గులు కాదు. కొందరు ఏ అవకాశం లేక వాలంటీర్ పనిలో చేరిన వారు ఉన్నారు. టీడీపీ మీదికి వైసీపీ ఉసుగొల్పిన వాలంటీర్లు ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ పట్ల కొంత సానుకూలంగా మారిన మాట వాస్తవం. అది వైసీపీకి షాకింగ్ అంశమే. ప్రస్తుతం ఉన్న ఈక్వేషన్ బట్టి చూస్తే వాలంటీర్ వ్యవహారం వైసీపీకి బెడిసి కొట్టినట్లే అనిపిస్తుంది. చూడాలి మరి.